మేడం బాగా ఒక ఆడియో అనేది వైరల్ అవుతుంది. భువనేశ్వరి గారు ఏదో మాట్లాడారు, దళితుల్ని కించపరుస్తూ మాట్లాడారంటూ వైరల్ అవుతుంది. అందులో నిజముందా లేకపోతే అది ఒక ఫేక్ ఆడియోనా? ఆవిడ మాట్లాడే మాటలు అన్న ఎన్టీఆర్ గారి పెంపకంలో పెరిగిన వాళ్ళు, ఎవరిని కించపరిచే మాటలు మాట్లాడే వ్యక్తి కాదు. మనం బహుశా ఈ కొద్ది రోజులు మనం చూసాం, నిజం గెలవాలి అంటూ ఇన్ని రోజులు ప్రజల్లో ఉన్నారు. కనీసం 6 months వరకు ఆవిడ ప్రజల్లో నిత్యం ఉన్నారు. ఏ రోజు కానీ ఎక్కడ కానీ ఎవరినైనా కించపరిచారా? వాళ్ళ భాషే ఒకళ్ళని హట్ చేసే మెంటాలిటీ కాదు. సో భువనేశ్వరి గారిది కానివ్వండి, వాళ్ళు అందరూ కూడా సాఫ్ట్ నేచర్. భువనేశ్వరి గారు కానీ ఎవరిని హట్ చేద్దామనో, ఎవరినో మాట్లాడి ఏదైనా అందామనో, మరీ రాజకీయాలంటే ఆవిడకి ఇన్ని సంవత్సరాలు, నారా చంద్రబాబు నాయుడు గారు 42 సంవత్సరాలుగా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అయినా కూడా ఆవిడ ఏ రోజు కూడా రాజకీయాల్లోకి రాలేదు. రాజకీయాల్లో అంటే వీళ్ళకి ఈ పోస్ట్ ఇవ్వండి, వీళ్ళకి ఈ పదవి ఇవ్వండి అనేది కూడా ఏ రోజు కూడా ఈ 42 జోక్యం చేసుకోలేదు. లక్ష్మీ పార్వతి ఏముందండి, ఆమె గురించి అనవసరమైన టాపిక్, కంపారిజన్ లేని వ్యక్తులు ఇక్కడ జోక్యం చేసుకోలేదు ఏ రోజు కూడా. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న వ్యక్తి. ఇప్పటి వరకు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కూడా 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న వ్యక్తి కూడా లేరు. అలాంటి వ్యక్తి కూడా ఉన్నా కూడా అంత. ఇంకొకటి, ఆవిడ ఎన్టీఆర్ గారిని తండ్రిని అయిన వాళ్ళని సీఎంగా చూశారు. సో నా పెళ్లి టైంకే ఒక మినిస్టర్గా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు, పెళ్లి టైంకే. సో ఆయన కొడుకు కూడా, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకైనా కానీ లోకేష్ గారైనా కూడా మినిస్టర్గా ఉన్నారు. ఇంతమంది పదవులు చేపట్టిన వాళ్ళు ఉన్నా కూడా ఆవిడ ఏ రోజు కూడా పదవి అహంకారము కానివ్వండి, మా ఫ్యామిలీ ఇంత గొప్పదనే కానివ్వండి, ఎక్కడ ఎవరిని కూడా చిన్న మాట కూడా తులనాడరు. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి ఫేక్ వీడియోలన్నీ పెట్టడం, సో సోషల్ మీడియాలో అంతా వాళ్ళంటే వైసీపీ వాళ్ళ సోషల్ మీడియాలో అంతా ట్రోల్ చేయడం కానివ్వండి, సభ్య సమాజం అంటే ఆవిడ నేచర్ ఏంటనేది తెలిసిన వ్యక్తులు నిజంగానే ప్రపంచం, నేను అనుకుంటే తెలుగు వాళ్ళకందరికీ కూడా తెలుసు. ఆవిడ తెలుగు మాట్లాడే విధానమే కానివ్వండి, ఇప్పుడు చాలా కొంచెం ఫ్రీక్వెంట్ వచ్చింది కానీ, సో మాట్లాడే విధానమే కానివ్వండి, ప్రతి మాట ఆలోచించి టార్గెట్ అవడానికి కారణం నిజం గెలవాలన్న సభలలో ఈమె తిరగడం కారణమా? ఖచ్చితంగా నిజం గెలవాలనే సభలకి తిరగటమే కానివ్వండి, అశేష జన ఆకర్షణ ఆవిడకి ఉంది కాబట్టి ప్రజల్లోకి దూసుకుపోవటమే కానివ్వండి. మొన్న కుప్పంలో వెళ్ళి నామినేషన్ వేసినప్పుడు కూడా అక్కడ మనం జన సందోహం కానీ, ఎప్పుడు వెళ్ళి నామినేషన్ కూడా వేసిన వాళ్ళు కాదు, ఎవరితోనో ఒకళ్ళతో పంపించేవాళ్ళు. కానీ ఆవిడంతటా ఇట్లాంటి దుర్మార్గమైన రాష్ట్రం ఉంది, ఈ రాష్ట్రంలో మార్పు రావాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గద్దె దిగాలనేది అయితే దృఢంగా సంకల్పంలో ఉన్నారు. కాబట్టి ఎందుకంటే ఇంతమంది సీఎంలు, ఇంతమంది అపోజిషన్ లీడర్స్ని వాళ్ళు చూసిన వాళ్ళే, 42 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం కాబట్టి. సో కానీ ఎప్పుడు కూడా బయట రాని వాళ్ళు ఈరోజు వచ్చి ఇంత పోరాడుతున్నారంటే ఎంతటి దుర్మార్గం అనేది వాళ్ళ లైఫ్ టైంలో వాళ్ళు ఇప్పుడు చూశారనేది. సో అందుకే తను బయట రావడం జరిగింది. కానీ దానికి వస్తున్న ప్రజాకర్షణే కానివ్వండి, ఇప్పుడు మనం భారతి గారిని చూస్తున్నాం. సో ఆమె ఇంటింటికి వెళ్ళి దండం పెట్టినా పట్టించుకునే పరిస్థితులు లేవు. సో ఎక్కడా కూడా కంపారిజన్ అనేది, ఇప్పుడు ఒక నాయకుడు వైఫ్కి ఉండాల్సిన క్యాపబిలిటీయే కానివ్వండి, ఒక ఇదే కానివ్వండి, ఒక మనుషుల్లో అందరినీ చేరదీసేది, ఒక ప్రేమగా మాట్లాడగలిగేది, అవన్నీ భువనేశ్వరమ్మ గారికి ఉన్నాయి. సో భారతి గారిని ఒక కంపారిజన్ అనేది వస్తుంది. సో అలాంటప్పుడు మనం ఏదో ఒకటి చేయాలి. ఆడియో వెనకాల వాళ్ళ సొంత చెల్లెల్ని విడిచిపెట్టాల జనరల్ గా ట్రోల్ చేయడానికి, అందులో భాగంగానే ఈమె టార్గెట్ అయ్యారంటారా? ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, కంపారిజన్ అని వచ్చినప్పుడు భువనేశ్వరమ్మ గారికి ఫుల్ మెజారిటీగా జనాకర్షణే కానివ్వండి, ఆవిడ వచ్చిన సభలకంతా మహిళలు కూడా తండోపతండాలుగా తరలి రావడం జరుగుతుంది. కానీ అలా ఇప్పుడు భారతి గారిని చూస్తుంటే మనకు అంత కనపడటం లేదు. కనపడిపోయేటప్పటికి ఏదో ఒకటి వేయాలి. చెల్లెల్ని వదలలేదు, తల్లిని వదలలేదు, బాబాయిని వదలలేదు, బాబాయ్ కూతుర్ని వదలలేదు, బాబాయ్ అల్లుడిని వదలలేదు, బాబాయ్ భార్యని వదలలేదు. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులనే వదలని వాళ్ళు ఇప్పుడు భువనేశ్వరమ్మ గారికి వస్తుంటే బయట వస్తే, సో ఇంత జనాకర్షణ, ఇంతమంది జనాలతో ఆవిడ మింగిలైపోయే విధానమే కానివ్వండి, ఆవిడ కోసం ప్రజలు ఆవిడ మీటింగ్కి వెళ్తుంటే అంతంత టైం కూడా వెయిట్ చేయటం,
అవును. సో అంత టైం వాళ్ళు వెయిట్ చేసి ఆవిడ కోసం ఆ స్పీచ్ కోసం వెయిట్ చేయటమే కానివ్వండి, ఆవిడ సర్వసాధారణంగా ఎలా మాట్లాడుతున్నారు, ఒక కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు. ఆవిడ ఓ స్పీచ్లు ఒక పొలిటీషియన్ స్పీచ్లు కాకుండా ఒక కుటుంబ సభ్యులతో అయితే ఎలా దగ్గరగా మాట్లాడతారో అలాగే తను జోయల్గా కానివ్వండి, అంటే వాళ్ళతో పరిచయం ఉన్న వ్యక్తుల్లాగా ఆవిడ మాట్లాడుతుంటే వాళ్ళకందరికీ చాలామందికి ఇన్స్పైర్ అవటం రావటం అట్లాంటివి ఉంటున్నాయి. సో దాన్ని వీళ్ళు కట్టడి చేయడానికి ఎలాగైనా ఒకటి మార్కు వేయాలి, సో అది ప్రజల్లో నమ్మించేటట్టు మనం తీసుకెళ్ళాలి అనే ఒక దురుద్దేశంతో చేసిన పనే ఇట్లాంటి. అంటే దళితుల్ని తిట్టారు అన్న సబ్జెక్ట్ ఎందుకు తీసుకొని ఉంటారు అంటే ఇప్పుడు దళితుల్ని వాళ్ళు అట్రాక్ట్ చేసుకోవాలి. సో వాళ్ళ పక్కన దళితులు లేరు, సో అందుకని వాళ్ళని నమ్మించాలి. సో నమ్మించడానికి చేస్తున్న ప్రయత్నమే ఇది. సో ఇప్పుడు మిమ్మల్ని తిట్టారనంటే ఎవరినో ఒకళ్ళనైతే అక్కడ పెట్టాలి కదండి. సో అండ్ సో వాళ్ళని తిట్టారనేది అయితే పెట్టాలి కదా. సో ఆ పర్సన్స్ వాళ్ళని పెట్టడం, సో ఇలాంటి బీసీలను లేకుంటే ఎస్టీలను ఏదో ఒక క్యాస్ట్ అయితే తీసుకోవాలి కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడు వాళ్ళని తీసుకున్నారు. ఈ 10 రోజుల్లో ఇంకా ఎన్ని డ్రామాలు చేసినా మనం ఏమి ఆశ్చర్యపోవాల్సింది. మళ్ళీ మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. ఈ స్టిక్కర్ వేసుకున్నాడు, 14 రోజులు పెట్టుకున్నాడు, 14 రోజులు స్టిక్కర్ తీశాడు అని అంటేనే మనకు తెలుస్తుంది కదా ప్రజల్ని ఎంతవరకు మోసం చేయొచ్చు అంటే అంతవరకు చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. రోజు అంటే ఎక్కడైనా మనం ఒక సీఎంగా ఉన్న వ్యక్తి 5 సంవత్సరాల్లో మీకు నేను ఇది చేశాను అది చేశాను అని చెప్పి ఓట్లలో అడగటానికి ఉంటుంది. సో ఈయన ఇది ఉండదు, రోజుకు ఒక టాపిక్ తీస్తాడు, రోజుకు ఒక ఇష్యూ అనేది తీసి డైవర్ట్ చేయటం, ఇష్యూ డైవర్ట్ చేయటం. సో ఒకరోజు పసుపు చీర అంటాడు, ఒకసారి ఏమో వాళ్ళ పిన్నిది సౌభాగ్యమ్మ గారి లెటర్ అంటారు, ఒకసారి చిన్నాన్నకు 2వ భార్య ఉందంటాడు, ఒకరోజేమో గులకరాయ్ అంటాడు, ఒకరోజేమో ఆదిత్య కాలేజీ అంటాడు. ఎజెండా తను సెట్ చేస్తున్నాడు అనుకోవచ్చు. రోజుకు ఒకటి ఎజెండా, రోజు ఒక ప్రాబ్లం. ఈ రోజు ఒక రోజేమో భువనేశ్వరమ్మ గారి మీద ప్రాబ్లము. సో ఇట్లా ప్రతి వాళ్ళది ఏదో ఒకటి తీసుకోవటారు. సో భువనమ్మ గారిది ఇప్పుడు ఆయనకి వంతు వచ్చింది. సో ఇట్లా ఏదో ఒకటి తీసుకోవటం, ఒకరిని అది ట్రోల్ చేయించడం, దాని గురించి ఇష్యూ చేయటం, దాని గురించి మాట్లాడుకునేటట్టు ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేయాలనే ఒక విధమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ స్పీచ్లు మనం వింటే ఎక్కడా కూడా మీ చిన్నానికి 2వ భార్య ఉంటే ప్రజలకు అవసరం లేదు కదా. ఆయన ఎందుకు చచ్చిపోయాడు, ఎట్లా చచ్చిపోయాడు, అది ప్రజలకు అవసరం. సో దీని గురించి ఎవరికైనా టాపిక్ ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ ఎందుకు చేస్తూ పలు రకాల ఆడియో ఫైల్ ఓటర్లపై ఏమన్నా ప్రభావం ఉంటుందా? ఏమీ ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నేచర్ ఎలాంటిది అనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే. భువనమ్మ గారి నేచర్ ఏంటనేది తెలిసిన విషయమే. గత ఇన్ని సంవత్సరాలుగా బయట రాని ఆవిడ ఇప్పుడు వచ్చి పోరాడుతున్నారు అని అంటే ఈ ఆవిడ జీవిత చరిత్రలో, ఆవిడ జీవితంలో ఇప్పటి వరకు రాజకీయంలో 45 సంవత్సరాలుగా ఉన్న కుటుంబం అయినా కూడా ఇప్పుడు వాళ్ళు చూస్తున్నట్టు అనిపిస్తుంది. రాజకీయాల్లో ఇంతటి దుర్మార్గుడు ఎప్పుడూ కూడా లేడు, ఎప్పుడూ కూడా మనం చూడలేదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు బయట వచ్చి దీన్ని మనం ఎదిరించాలి, ఇలాంటి దుర్మార్గం చేస్తుంటే రేపు వాళ్ళ పరిస్థితి, మా పరిస్థితే ఇలా ఉంటే రేపు ప్రజల పరిస్థితి ఎలా ఉంది, ప్రజలందరూ కూడా చనిపోవటం చూసాం. వాళ్ళ గొంతుల మీద కత్తి పెట్టి నువ్వు జై జగన్ అని అంటే వదిలిపెడతామన్న రోజులు ఉన్నా కూడా వాళ్ళు ప్రాణాలైనా వదులుతాం కానీ ఆ మాట అనమని చెప్పి కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో అట్లాంటివి వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసిన వాళ్ళని బలి తీసుకున్నాడు ఓ రకంగా జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి దారుణాలన్నీ జరిగినప్పుడు సో దీన్ని ఎదిరించాలి. మనం ఇంట్లో ఉంటే కాదు, మనం కూర్చున్న ఇంట్లో ఉన్నామంటే రేపు పొద్దున ఇట్లా ప్రజలందరూ కూడా ఇంకెంత బాధపడతారో, ఇంకెంతమంది మహిళలు బాధపడతారో. సో మనం బయట రావాలి, మాట్లాడాలనే ఒక దానితో ఆవిడ బయట రావటం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు అట్లా అనుకుంటే అదే కరెక్ట్ పర్సన్ అయితే ఆయన సొంత తల్లి లేని వాళ్ళు వచ్చేవాళ్ళు కదా. సో తల్లి రాలేదు, మొహం చాటేశారు అని అంటేనే మనకు అర్థమవుతుంది కదా ఇక్కడ. సో ఖచ్చితంగా భువనమ్మ గారిని ఏదో ఒక రకంగా ఇరికించాలి అనే ఒక ఆలోచనతో చేసిన పనే ఇది.